విశాఖలో అద్భుత దృశ్యాలు కనువిందు చేసింది. సింహాచలం కొండపై భూతల స్వర్గాన్ని తలపించే విధంగా పాల మేఘాల అందాలతో ఆహ్లాదాన్ని పంచుతూ భక్తులను కనువిందు చేశాయి. కొండలు కోనలు పచ్చని చెట్ల మధ్య జాలువారే ప్రకృతి రమణీయతకు నిలయమైన అందాల ఆంధ్ర ఊటీ అరకు సోయగాలు తలపించే విధంగా పాలవేలి లాంటి దట్టమైన మంచు దుప్పటితో సింహాచలం కొండపై ఉన్న శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ గాలిగోపురంతో పాటు గర్భగుడిని కూడా నీలిమేఘాలు తాకడం విశేషం. దీంతో కొన్ని నిమిషాల పాటు సింహాచలం కొండపై అంతా కూడా పొగమంచు కప్పడంతో అప్పన్న స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు పాల మేఘాలను చూసి పరవశించిపోయారు. భువి నుంచి దివికి సింహాద్రి అప్పన్నను దర్శనం చేసుకుని వచ్చాయా అన్నట్లు కొంతసేపు భక్తులను ఆహ్లాదపరిచారు. ఈ అద్భుత దృశ్యాలను తిలకించేందుకు భక్తులు తండోపతనాలుగా సింహగిరికి చేరుకున్నారు. ఇక ఇదే అంశంపై సింహగిరిపై నుంచి మా విశాఖ ప్రతినిధి కీర్తి కనబాబు మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం సింహాద్రి అప్పన్న కొండపై అయితే మనం ఉన్నాం. సింహగిరి మొత్తం అంతా కూడా మంచు అందాలతో మంచు సోయగాలతో కప్పబడింది. అయితే ఈ కమనీయమైనటువంటి దృశ్యం చూసేందుకు భక్తులు అయితే ఎగబడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే విశాఖ సింహాచలంలో ఉన్నటువంటి సింహాద్రి అప్పన్న నిజస్వరూప దర్శనమయ్యి నేటికి వారం రోజులైతే గడిచింది. సుమారుగా ఈ వారం రోజుల్లో లక్షలాది మంది వచ్చి దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడూ లేని విధంగా మండుటి వేసవిలో చక్కటి వాతావరణంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా సింహగిరి మొత్తం అంతా కూడా సుమారుగా సమయం కూడా 12:30 అవుతుంది. ఈ సమయంలో అది కూడా మండుటి వేసవి కాలంలో ఈ కమనీయమైనటువంటి దృశ్యం కనువిందు చేసింది. భువిని ఉన్నటువంటి ఆకాశాన్ని ఉన్నటువంటి మబ్బులన్నీ కూడా ఒక్కసారిగా సింహాద్రి అప్పన్న దర్శనం చేసుకోవడానికి వచ్చాయా అనే విధంగా మొత్తం అంతా ఈ సింహగిరి కొండ అంతా కూడా మంచు అందాలతో ఈ యొక్క ఫాగ్తో మొత్తం అంతా నిండిపోయినటువంటి దృశ్యాలు అయితే మనం చూసాము. అయితే ఈ దృశ్యాలు చూసేందుకు భక్తులు పర్యాటకులు చాలా ఎక్కువ ఆసక్తి అయితే చూపించారు. ఒక్కసారిగా మనం కిందనున్నటువంటి సమయం నుంచి ఈ దృశ్యాలు చిత్రీకరించేందుకు కాస్త కొండపైకి వచ్చే సమయంలో ఈ యొక్క ఎండ వేడికి లేదా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో మార్పులకి కొంత తగ్గినటువంటి వాతావరణం కూడా కనబడుతుంది. మనకి విజువల్లో మన కెమెరామెన్ చూపిస్తున్నటువంటి విజువల్ ఏదైతే ఉందో ఆ సింహగిరి మొత్తం అంతా కూడా ఇందాక చూసుకుంటే ఒక 10 నిమిషాల ముందు చూసుకుంటే కనుక ఇదంతా కూడా ఒక మంచి అందాలతో కప్పబడి ఉన్నటువంటి పరిస్థితి అయితే చూసాము. ఇది ఏమీ కూడా ఈ యొక్క గాలిగోపురం కానీ ఆ స్వామి యొక్క నిజ ఏదైతే మూల విరాట్ కానీ లేదా స్వామి యొక్క గుడి కానీ ఏది కూడా కనిపించలేనటువంటి సిచ్యువేషన్. మొత్తం విజువల్లో చూసుకుంటే ఈ దృశ్యం అంతా కూడా ఒక్కసారిగా నిండిపోయినటువంటి మంచు అందాలతో నిండిపోయినటువంటి వాతావరణం ఉంది. అలాంటి దృశ్యాలు 6TV ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ సింహగిరి కొండపై ఉన్నటువంటి ఏదైతే దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ దృశ్యాలన్నీ కూడా 6TV మీ ముందుకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఆకాశంలో ఉన్నటువంటి మబ్బులన్నీ కూడా సింహాద్రి అప్పన్న దర్శనం కోసం కిందకి వచ్చాయా అనే విధంగా అయితే మన కొంతసేపు ఈ వాతావరణం అంతా ఉంది. ఆ ఒక్క 5 నిమిషాల పాటు ఆ దృశ్యాలన్నీ కూడా చాలా కనువిందు చేశాయి. ఆ కింద నుంచి పైకి వచ్చే సమయానికి మనం ఇప్పుడు ప్రెజెంట్ అయితే చూపించలేకపోతున్నాం లైవ్లో, కానీ ఆ స్క్రీన్ మీద పక్క విజువల్లో ఆ పక్క బాక్స్లో అయితే మనకు ఖచ్చితంగా ఆ విజువల్ అన్ని కూడా చిత్రీకరించడం జరిగింది. ఖచ్చితంగా ఇలాంటి దృశ్యాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. సింహాద్రి అప్పన్న కొండపై ఇలాంటి అరుదైన దృశ్యాలు చూసేందుకు అయితే ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కానీ లేదా టూరిస్టులు కానీ అంతా కూడా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాంటి ఈ కాలంలోనే అంటే మండుటి వేసవి కాలంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో మొత్తం ఫాగ్తో ఈ సింహగిరి కొండ మొత్తం అంతా కూడా కనిపించలేనటువంటి విధంగా మొత్తం అంతా ఈ మంచు అందాలతో నిండిపోయినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. ఏదేమైనప్పటికీ కూడా అరుదుగా ఏర్పడినటువంటి ఈ దృశ్యాలు చూసేందుకు పెద్ద ఎత్తున పర్యాటకులు అవనండి భక్తులు అవనండి ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే 6TVలో ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్ చూపించేందుకు 6TV కొన్ని ప్రయత్నాలు అయితే చేసింది. కెమెరామ్యాన్ మూర్తితో కన్నబాబు, విశాఖపట్నం సింహగిరి కొండపై నుంచి.